గత ప్రభుత్వం మద్యంపై చూపిన శ్రద్ధ ప్రజలకు త్రాగునీరు ఇవ్వడంలో చూపలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్రం ఇచ్చిన జలజీవన్ మిషన్ నిధులన్నీ వెనక్కి వెళ్లిపోయాయని తెలిపారు. ప్రస్తుతం కూటమి సర్కార్లో జలజీవన్ మిషన్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా వడలి గ్రామం నుంచి చుట్టుపక్కల 14 గ్రామాలకు గోదావరి స్వచ్ఛ జలాలు సరఫరా చేస్తామని తెలిపారు సత్యకుమార్. మహిళా మతలకి పక్కింటి ఆడితే గొడవ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఫ్రీ. తోడు గొడవలు గొడవ అయినా ఫ్రీ, ఎటనే వెళ్ళిపోవచ్చు. దానిలో మళ్ళీ కాంప్రమైజ్ మళ్ళీ కూడా ఫ్రీ రావచ్చు. అలా అంటే ఒక మంచి వాతావరణం చెప్పిన మాటలన్నీ చేస్తాము. రాబోయే రోజు యువత కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాం, తప్పకుండా ఇస్తామని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ఎక్కడ కూడా ఆర్థిక సంక్షోభం ఉందని కానీ నొప్పి మీకు తెలియకుండా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఎలా స్థిరపరచాలి, ఎలా వెల్త్ క్రియేట్ చేయాలన్న లక్ష్యంతో వారు ఆలోచన చేసుకుంటూ ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రతి ఒక్కరికి కూడా కావలసిన 55 లీటర్ల నీళ్లు ఇంటికి చేరవేసే విధంగా, అది కూడా వృధా కాకుండా రాబోయే తరాలకు కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళకు కూడా నీరుని సేవ్ చేసే విధంగా ఈ యొక్క ప్రణాళిక చేసి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ రోజు మొట్టమొదటి కార్యక్రమం ఈ జిల్లాలో ఇక్కడ చేయడం నిజంగా చాలా ఆనందంగా, అది కూడా మా తల్లిగారు దగ్గర చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం జగన్ కాలనీల పేరు చెప్పి వైసీపీ నాయకులు దోచుకున్నారని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆరోపించారు. సుపరిపాలన అంటే ప్రజల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే విధానమని ఆయన అన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండేలా ప్రతి గ్రామానికి సుపరిపాలన కార్యక్రమం మద్దతు ఇస్తుందన్నారు పితాని. 1,50,000 పట్టాలమ్మిన దాఖలాలు ఈనాడు ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల దగ్గర దమ్ముగా చెప్తామనో కాదని చెప్పండి. కోరుకున్నారు మీరు, మేము బాధపడలే. వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, మీరు కోరుకున్నారు. ఇవాళ ఆఖరి రోడ్లు ఎత్తాను కూడా డబ్బులు తీసుకున్నారంట. మొన్న వస్తే చెప్పారు, ఆ డబ్బులు రోడ్డు అయినా ఇవ్వండి, లేకపోతే డబ్బులన్నా వాళ్ళకి ఇచ్చేయండి, లేకపోతే క్రమశిక్షణ శైలిలో ఉంటాయనే మాట ఈ వేదిక ద్వారా మీకు హెచ్చరిక చేస్తాం.